గోవింద 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 గోవింద.
కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపురుండమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అభిజిత్ లగ్నంలో స్వామివారికి ఉత్సవమూర్తులను చక్కటి పుష్పాలంకరణ చేసి గోత్రనామాదులతో కూడా ఇప్పుడే సంకల్పాన్ని పలికించారు. ఆ తదుపరి స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభిస్తూ సకలములైనటువంటి పూజా ద్రవ్యాలు
సంప్రోక్షణ చేసి ఆ తదుపరి విశ్వక్సేన ఆరాధన కూడా చేసి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యమదనం అమృతం భజామి. భృగ్వత్రికస్య మమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతాం స్త్రీశాస్త్రసారమఖిలం విఘనో మునీంద్రం భూయో నమామి భవనైక గురుం ప్రసన్నం. శ్రీమదే విగణసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వృతవక్త్రాద్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తడీకృతం సూత్రం వైహాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవా నను మన్యతాం ప్రాణాయామ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిదిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగంగ్రకారాధనం కరిష్యే. ఓం ధారాసుతప్తుషిటమానశేషుతరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం శుచిరాగం సుధర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశతం వర్ణయే సహస్రయజ్ఞయా పాఠామితనా పుత్ర తేభ్యో నైంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవామంజన్న మృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తామృతరాయ నమః. యాదస్పతయే నమః. వరుణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. శ్రీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగతిక్ర సమన్వితం జయాపదం శృంగకేతం సపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశదాత్తం హితో న శంభో వైరాజంతే ధోతన్నిధత్తాం ప్రేష్యామ దేశో విబుధానావనాదర్యామే సస్తాంతనితాం దధాతే. పద్మాకారమండలే పంబోహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాగినమావాహయామి. తత్తక్షణే సూత్రపతిమావాహయామి వామి జయమావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానుభాగినే నమః. సూత్రపత్యై నమః. జయాయ నమః. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాదః. సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అమంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య వాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పుష్పశే ఇంద్రశ్రగిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షురాదరం తద్విప్రాశో విపణ్యమోజాగ్రవాగం సస్సమింధరే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీనపదేమిషన్నో ద్రవిణోధారా ఆసతే. దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్మీదోపవ్యుషం యదా మై సూర్యపదేతి ఆధా నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జహన్యం పశ్యేత్ తావత్ గర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే.
ఓం భూర్భువస్వరమస్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహంకరమణోస్తు 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 స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు పూర్వోక్తకర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రుధ్యాస్వ హవ్యేర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సితంజీవేమి సరితస్సమీరాః ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతే కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్త్యై తథాతన మహేదనాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భార్యతే హనః ఉషదీర్వ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా సపనాతుమా పునంతమా దేవ జనాః పునంతమనమోధియా పునంత విశ్వ ఆజమః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పనాహిమ శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా కృతోకం వృణే యత్తే పవిత్రమర్చిః అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాదే యస్తే భక్మేస్తనమో వీతపృష్ఠాః తయా మదంతః సదమార్త్యేషు వయకుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతే వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః హర్తావనీ జిగ్నయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్తే వమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषिभिः संभृतकं रसं सर्वगं सपूतमस्यादि स्तुतितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्तियनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तुनः यमल्लोकमथा अमं कामान् समर्थयन्तु देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तियनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शितोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सह वा पुनात् सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनात् वा जातवेदा मूर्तियन्त्या पुनात् तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तद्वपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि वासाः पितरो मार्जयन्तां प्रनीत्यां दिशि गृहा पशवो मार्जयन्तां उदेत्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि दिग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरेर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वामोषधयो रसाश्च येनेश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधिर्वनानागं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां वक्मीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोक्येको जषमानो जहात्येनां भुक्तभोगामजोऽन्यः हगंसश्चुषद्वसुरन्तरिक्षसद्धोदा वे देशादतिथिर्तुरो नसते ऋषद्वारा सद्रुतसत्यो मसदब्जा गोजा अर्धजा अद्रिजा अर्धं बृहते वर्णाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన
విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశ పూజను నిర్వర్తిస్తూ, కలశ పూజ అంటే భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్ని కలశంలో ఉంచి దాన్ని పవిత్రీకరణ చేస్తారన్నమాట. అంటే ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే అదిగో చూడండి, 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. మరి ఆయన అర్చనకు ఈ కలశంలో నీళ్లు సరిపోతాయా అంటే కాదు. ఈ విగ్రహంలో అనంతములైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా అది భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే అదుగో యస్యద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. అంటే స్వామివారికి ప్రాతకాలం సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే, మధ్యలో జరిగే అనేకములైనటువంటి సేవల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే లోక సంక్షేమమే. ఎందుకంటే ఆనాడు భగవాన్ వికనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుడి యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థమే మహత్తరమైనటువంటి అర్చావిధానాన్ని అనుగ్రహించినట్లుగా వైఖానస కల్ప సూత్రం చెబుతూ ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు మన ఇంటిలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. అదిగో భగవంతునికి సమర్పించినటువంటి సజ్జోంకురార్పణ కార్యక్రమం, ఆ తదుపరి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. భగవంతుడు ఎప్పుడూ కూడా గోవిందనామాల్లో మనం కీర్తిస్తూ ఉంటాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి ఆపద్బాంధవ ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్పణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపబ్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవావంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యయానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసూర్రగ్నమింద్రా సఖం సమత్సు బృహద్యశోనామామివారూహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాదమానిశరణం ప్రపద్యే స్వస్తిశం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. కార్యక్రమాన్ని పూజాధికాలు నిర్వర్తిస్తూ అదిగో స్వామివారికి సభక్తికంగా సమర్పించేటటువంటి జగత్రాత జగద్రక్షక అని చెప్పి లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి దేవదేవునిగా కూడా స్వామివారిని మనం స్మరిస్తాం. ఎందుకంటే స్వామివారు ఈ తిరుమల దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అర్చారూపంలో అవతరించారు. భక్తితో స్వామివారికి ఏది సమర్పించినా కూడా అది సకలములైనటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే స్వామి జగత్తుకు ప్రభు అండి. ఆయన్ని దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు, మరి
ఆయన్ని నామాలతో భక్తితో మనం ప్రపత్తితో స్తుతి చేస్తే, అలాగే పరిపూర్ణ శరణాగతితో అర్చన చేస్తే, ప్రసన్నమైనటువంటి మనస్సుతో మనం ధ్యానం చేస్తే, ప్రణామాన్ని సమర్పిస్తే కూడా సమస్త మానవులందరికీ కూడా దుఃఖాల నుండి విముక్తిని పొందవచ్చట. ఎందుకంటే ఆ స్వామిని పూజించటము అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి ధర్మంగా కూడా శాస్త్రాల్లో చెప్పారండి. సకల సృష్టి స్థితిలయకారకుడుగా పరమ మంగళప్రదుడు ఎవరు అని చెప్పి అంటే అదుగో స్వామివారిని. ఇలా శ్రద్ధాభక్తులతో మనం పూజిస్తే మరి భూలోకంలో జీవించేటటువంటి సమయంలో సంసార బాధలు దుఃఖాలు తొలగి భగవంతుని యొక్క అనుగ్రహంతో మానవ జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో అది మోక్షము అనేటువంటిది, దాన్ని పొందడానికి మార్గం సుగమం ఏర్పడుతుంది అని చెప్పి భీష్మాచార్యులు వారే అంపశయ్యపై ఉండి ధర్మరాజుకు బోధించాడు. అంటే ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. సృష్టిలో లోకములో పరమదైవం ఎవరు? మానవ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యమేంటి? ఏ దేవుని స్తుతిస్తే మానవులకు శుభాలు లభిస్తాయి అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకే మరి భీష్మాచార్యులు వారు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామం అండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతభుర్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి అనంతములైనటువంటి స్వామివారి యొక్క నామాలన్నీ కూడా కీర్తించారు అనంటే ఆ స్వామిని పూజించి ధ్యానించి నామస్మరణ చేస్తే మోక్షం పొందటము అనేటువంటిదే మనం తెలుసుకున్నాం. అంటే ఏ విధంగా ఆచరిస్తే మనము ఈ ఫలితాలన్నీ కూడా పొందవచ్చు అని చెప్పి అంటే ఇదిగో తిరుమలలో కొలువై ఉన్నటువంటి స్వామివారిని వైఖానస ఆగమ అనుసారంగా ఆరాధన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆరాధనతో స్వామివారు సంతుష్టుడవుతాడట. అప్పుడు భక్తుల కష్టాలన్నీ కూడా తొలగిస్తాడట. అంతేకాకుండా కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీర్చి వారికి పరమానందాన్ని కూడా దర్శనం మాత్రం చేతనే అతి సులభంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అదిగో దీక్షాకంకణ ధారణ పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి మంగళకరుడు పవిత్రీభూతుడైనటువంటి ఆ స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే జయాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయండి. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాన్ని నిర్వర్తిస్తూ వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి ఆ అమ్మవారు మహా తేజోరూపిణి అండి. ఎప్పుడూ కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. మనం శ్రావణ మాసంలో చూసాం. నిన్నటి వరకు ఒక నెల మాసమంతా కూడా లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజాధికాలు నిర్వర్తించారు. అంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసం ఏది అంటే శ్రావణ మాసమే. ఆ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని నిన్న చివరి రోజు కూడా మరి లోకంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా విశేషంగా పూజాధికాలు నిర్వర్తించారు అనంటే లక్ష్మ అంటే సంస్కృతంలో సంపద ఐశ్వర్యము అని చెప్పి అర్థం. ఆ ఐశ్వర్యాన్ని విభూతిని సంపదను మరి లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అనుగ్రహించేటటువంటి తల్లి ఎవరు అని చెప్పి అంటే అదిగో ఈ మాతే. నమ శ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్న ముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు మహాలక్ష్మి అమ్మవారికి. చూడండి, బ్రహ్మాది దేవతలే అమ్మవారిని సకల లోకాలకు మాతృమూర్తిగా బ్రహ్మతేజ సంపన్నురాలుగా చిరునవ్వులు లిఖించే ప్రశాంత ముఖవర్చస్సు కలిగి ఉన్నటువంటి పద్మముల వంటి కన్నులు. చూడండి, అమ్మవారి యొక్క ముఖారవిందం మారేడు వనాల్లో నివసించేటటువంటి శ్రీమన్నారాయణునికి ఇష్టురాలుగా అనేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకుని సకలాభరణ భూషితురాలుగా వేద విద్యా స్వరూపిణిగా పద్మహస్తగా మరి ఆ అమ్మవారి దయామృత వీక్షణ ఎవరి మీదైతే కురుస్తాయో వారిని అందరినీ కూడా అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారంటండి. అంతేకాకుండా వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులు కూడా అలంకరిస్తారట.
అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. భూమహాలక్ష్మి అమ్మవారికి, భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం తిరుమల వెళితే వరాహస్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటాం. అంటే వరాహస్వామి యొక్క అంకశివపై అలరారేటటువంటి ఈ అమ్మవారు సకలములైనటువంటి లోకాలన్నింటినీ కూడా భరించేటటువంటి తల్లి, సహనానికి మారుపేరుగా. మరి కేవలం ఆ అమ్మవారిని మనం స్వామి యొక్క వరాహస్వామి అంకశివపై అల్లరారితే స్వామివారితో సంవాద చర్చాగోష్ఠిలో కూడా అమ్మవారికి ఒక మంత్రం చెప్పారట. ఓం శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని కూడా చెప్పబడిందండి. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. మనమే కాదండి, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే అదృష్టం మనకే కాదు, లోకంలో ఉన్నటువంటి దేవాతి దేవతలందరినీ కూడా అదిగో శేషాచలానికి ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. ఎప్పుడైతే స్వామివారు సుప్రసన్నుడై సకలములైనటువంటి లోకాలన్నింటినీ కూడా అనుగ్రహిస్తాడో, మరి ఆ అనుగ్రహించేటటువంటి ఆ దేవతలందరూ కూడా ఇదిగో తిరుమల చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి కూడా సకలములైనటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు ముఖంగా. వైవాహిక మహోత్సవాకించక్రమణే ఉపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వామృద్వాంశం శుద్ధ ఆసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగః శుద్ధ శుద్ధాపిరోతిమిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రుద్రాణి దాశడే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాజం పూర్వేరిష్టాస్యామదర్వా సుమీరాః మక్యం జడంతమజాన హవ్యాకోతి సత్యామన స్వామి అస్తే ఏ నోమానికాంగమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజదామి దేవీశ్వరుర్మే రుణక్నోత విశ్వే దేవాస యహవీరయత్థం మహాస్మహి ప్రతిగామాదనోభిరమారధామత్వశతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతజహసించ తపసో యుత్యనిష్యతే అగ్నిమశ్వత్థాదిని హవ్యవాహకం శమే గర్భాంజనగన్యోమయో భూః కృతప్రదేకో కృతయో నిరగ్నికృతే సమిద్ధో కృతమస్యాన్నం గృహద పురుషస్త్వా ృగజాజిక్షదేవాన్ అజితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిద ప్రథమ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పరస్తాదుషేమతస్రుచోవేన ఆవహ స బుద్ధ్రియాపుపమా అస్య విష్టాశతశ్చయో నమశతశ్చవః ఓం భూబ్రహ్మాణమావాహయామి ఓం భో ప్రజాపతిమావాహయామి ఓం స్వపితామహమావాహయామి ఓం భూర్భవస్వర హిరణ్యగర్భమావాహయామి ఈరమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాశకం సోమో వీరంకరమన్యంతరాత్ సాధన్యం విదత్యకం చభేగం తస్త్రవణం యోదరాశ తస్మై ఓం భూ సోమమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సపరింతమావాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఈదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య ప్రశ్నేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం యజ్ఞం జినమానం చ ధేః ఓం ప్రోక్ష్య ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య ప్రశ్నేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం జినమానం చ ధేః ఓం ప్రోక్ష్య పవిత్రే భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరశురశ పవిత్రే స్తోమైష్ణవ్యో దేవశబ్ద ప్రశోభనాత్ తచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీర్గ్రేపో అగ్నే గుమోక్రయమం యజ్ఞం నయదాగ్నే యజ్ఞమతిం దత్త యుష్మానింద్రో ప్రణీతపుత్రతూర్యే యూయమింద్రమవృణీర్ఘం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మన్నవ ప్రణీష్యామి యజమానవా యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయ సోమాప ప్రణీష్యామి యజమానవాచం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య పుష్ణేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయ ఓం అప్రణీత సమప్రణయత్వాపో దేవీ ప్రణయాన యజ్ఞకం సకంసాదకింత్రః ఇదం వదందే సహస్రపోషం యజమానేంద్యంచతీః కోమో జనక్తే సమో జనక్తే సంవిశంతాంతే వీర్విష పాత్రాన్ని దేవయత్యాయీ ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతావాహయామి రుద్రానావాహయామి ఆపాపోపస్పృశ్య శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి
వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అస్తునామావాహయామి పుషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞవిశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతేర్ష్ణోభామి బ్రహ్మణేర్ష్ణోభామి ఇంద్రాగిరిష్ణోభామి అగ్నేర్ష్ణోభామి సోమాగిరిష్ణోభామి అగ్నయేర్ష్ణోభామి సోమాగిరిష్ణోభామి అగ్ని సోమాభ్యాం నిర్వభామి ప్రజాపతేర్ష్ణోభామి బ్రహ్మణేర్ష్ణోభామి ఇంద్రాయరిష్ణోభామి వసభ్యోరిష్ణోభామి మరుద్భ్యోరిష్ణోభామి రుద్రేభ్యోరిష్ణోభామి ఆపాబుపస్పృశ్య శ్రీమహావిష్ణుమేరిష్ణోభామి బృహత్పయేరిష్ణోభామి మిత్రాగిరిష్ణోభామి వరుణాగిరిష్ణోభామి ఆదిత్యేభ్యోరిష్ణోభామి అస్తిభ్యాం విష్ణోభామి పుష్ణేరిష్ణోభామి కక్షాగిరిష్ణోభామి కక్షదేవత సోమాగిరిష్ణోభామి ఔపాసన యజ్ఞాగిరిష్ణోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోరిష్ణోభామి సర్వదేవేభ్యోరిష్ణోభామి ఆద్యం తృప్యతిస్రయామి జలం తృప్యతిస్రయామి అగ్నే ద్యోతిర్షి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్ష అంతరిత ఆరాతయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట ఆరాతయ చిత్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహా వాక్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః దేవస్థానవిధాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణాభాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆజ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేన వసంత్వేకా చ శతం చ సహస్రం చ అయుతం చ నియుతం చ ప్రయుతం చ అర్పుతం చ న్యర్పుతం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తస్య ఇమామే అగ్నిష్టగాధేన వసంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రభవే నమః విసర్పిణే నమః మహిస్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవేతాః ప్రసువా షష్టిశతసహస్రాణ్యయుతమక్షయమర్పణమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తేనేత్య స్వవర్తస్వరేత్ వర్తయదాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిసోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపాబుపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకించకర్మణి ఉపాసనాఘారాంతే స్వర మంత్ర అక్షర క్రియా దోష ప్రాగిశ్చిత్తార్థమతో దేవాద షట్వేష్టభోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద పృథువా ఓం అతో దేవా అవంతనోగితో విష్ణుర్ విచక్రమే పృథివ్యా సప్తధామభే స్వాహా ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధానదధేవనం సమూఢమస్యమాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి విశ్వదగతో వ్రతాని విస్పృశే ఇంద్రశ్చగిత్యసఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షుణాదర్గ స్వాహా తద్విప్రాసో విపన్యమోజా కృపాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమదేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रजमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कार महदं व्यक्ताख्य सप्तावरणैरामृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक समर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य मणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिते
అమరావతే తేజోవతే సంయమనే రక్షోవతే సింధువనే గంధవత్యలకావతే యశోవతేత్యష్టదేవ పునే విరాజితే ఇంద్రాగ్నియమ నిరృత వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలపలకితే లవణేక్షుసునా సర్పితక్షేర సుత్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుష హారీలావృతభద్రాశ్వకేతకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూయ జన్మ నిచాయేతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకే శరహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ముత్తీర్యా తలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనోమనీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిः దివ్యమహర్షిభిः రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్మైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణో పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోర్త్రాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నవాన్ ఔర్వవేదలవంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర భృగుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకనిర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేత చేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః
మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్రప్రవర్లతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి మధుపర్క నివేదన, పాద ప్రక్షాళన, కూర్చప్రధానం, అలాగే స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టడం, నూతన వస్త్ర సమర్పణ, మరి గోత్ర పఠనము అనేటువంటిది ఎంత శ్రావ్యంగా వినిపించారో ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్రపౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్య పూజకు అంతా గావించబోతూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తుంటారు. మనం లోకంలో అంతటా చూస్తాం. దేశ విదేశాల్లో కూడా స్వామివారి కళ్యాణాలు, శ్రీనివాస కళ్యాణాలు అని చెప్పి ఎంత విధిగా నిర్వర్తిస్తూ ఉంటారో, వైఖానస ఆగమోక్తంగా జరిపేటటువంటి కైంకర్యంలో సకలములైనటువంటి లోకంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగటానికి జరిపించేటటువంటి విశ్వ కళ్యాణం ఏదైతే ఉందో, శ్రీనివాస కళ్యాణాలు ఎంత విధిగా భక్తులంతా కూడా పాల్గొంటూ ఉంటారో, మరి తిరుమలలో కూడా అంతే విధిగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణోత్సవము అనేటువంటిది ఎవరైతే ఈ కళ్యాణోత్సవంలో దేవేర్లతో సహా జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. అంతేకాకుండా ఇందాక గోత్రప్రవర్లో చెప్పినట్లుగా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి మరి వైఖానస మరీచి విమానార్చనా కల్పంలో చెప్పబడిందండి. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. అంటే ఆనాడు శ్రీనివాసస్వామిని పెళ్లి కుమారునిగా సమస్త అలంకార సంశోభితునిగా కూడా చేశారట. పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా ఇదిగో ఈ వెంకటాచలం కోలాహలంగా ఉన్నదట. వివాహోచిత విధులన్నీ కూడా వశిష్ఠ మహర్షి ఆనాడు దగ్గరుండి జరిపించాడట. పెళ్లి కుమారుడైన శ్రీనివాసస్వామి కులదేవతను ఆరాధింపవలసి ఉంటే వశిష్ఠుల వారు అడిగారట శ్రీనివాసస్వామిని, దేవా మీ కులదేవత ఎవరు అని చెప్పి. అంటే స్వామి అన్న మాటలు చూడండి, భవిష్యోత్తర పురాణంలో ఈ విధంగా చెప్పబడిందో, వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి సెమీ స్మృత మమాపి పాండవానాంచ నాత్ర కార్య విచారణ. ఓ మహర్షి, మాకు పాండవులకు కూడా శమీ వృక్షమే కులదేవత అన్నాడట. అంటే ఇందులో ఆలోచించవలసినటువంటి పని కూడా లేదు అని చెప్పి చెబితే, దేవతా స్త్రీలు కానీ, సిద్ధాంగనులు కానీ, వైఖానస స్త్రీలు కానీ ఆనాడు జరిగినటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహం అనేటువంటిది ఎంత గొప్పగా జరిగిందో, మరి వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి అత్యంత వైభవంగా జరిగినటువంటి వివాహ మహోత్సవంలో మరి ఎన్నో రకాలైనటువంటి మరి నారదుల వారు కూడా కుబేరుడితో ఆనాడు అన్నాడట, స్వామివారి వివాహం జరగబోతుంది కాబట్టి ధన సహాయం చేయమని చెప్పి అడిగితే మరి కుబేరుడు కూడా సంతోషించి 3364 కోట్ల రామనిష్కుమాలనిచ్చి పత్రం రాయించుకున్నాడట. మరి ఆనాడు సాక్షులుగా ఎవరున్నారు అని చెప్పి అంటే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకం పెట్టారట. స్వామివారికి ఆనందం కలిగి కుబేరుని చూసి, ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పి అన్నాడట. అంటే నారదుల వారు కుబేరుడు కూడా బాగా సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారట. మరి కళ్యాణానికి ధనం సమకూరింది కాబట్టి శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచి ఒక మాట చెప్పాడట. ధనం తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలు నిర్మించమన్నారట. మన ఇంట్లో వివాహం జరిగితే ఎలాగైతే వివాహోచిత విధులన్నీ కూడా ఎలా నిర్వర్తిస్తూ ఉంటామో, మరి ఆనాడు స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి మరి వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలు కానీ, మంటపాదులు కానీ, పచ్చన పందిళ్ళు కానీ, మొగల పువ్వు తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేశారట.
మరి అతని చేతిలో ధనరేఖ ఉన్నదట. గోవిందరాజస్వామి వారి చేతిలో 1 వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదట. మరి అందుకేనేమో శ్రీనివాసస్వామి గోవిందరాజునికి ఆ కార్యం అప్పగించాడు. మరి వెంటనే ఉకులామాలికన అమ్మ దగ్గరికి వెళ్ళాడట. అమ్మ, శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అన్నాడట. చూడండి ఉకులామాత ఏమన్నదో చూడండి. నాయనా, నీవు దేవదేవుడువు, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అన్నదట. అంటే 14 లోకాలకు శుభలేఖలు పంపించటము ప్రస్తుతం నీ కర్తవ్యము అన్నదట అమ్మ. అంటే చూడండి, మన ఇంట్లో వివాహం జరిగితే మన బంధువులు మాత్రమే బంధుమిత్ర సపరివారంగా అని చెప్పి కింద రాస్తాం. ఆ సపరివారంగా వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తాం. కానీ స్వామివారి కళ్యాణం విశ్వకళ్యాణం కాబట్టి స్వామివారిని మరి లోకములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అన్నటువంటి మాటలో ఆంతర్యం చూడండి ఎంత గొప్పదో. మరి వెంటనే మరి అంతమందికి శుభలేఖలు ఎవరందించి రావాలి అని చెప్పి స్వామివారు ఆలోచించి మరి ఎవరిని రప్పించారు అనంటే మనకు తెలుసు. మరి బ్రహ్మోత్సవాల్లో మరి 5వ రోజు గరుత్మంతుని శివ గరుడ వాహనం ఎంత విధిగా జరుగుతుందో, స్వామివారికి గరుత్మంతుడంటే ఆ భక్తుడంటే ఎంత ఇష్టమో, వెంటనే గరుత్మంతుడే సరైనవాడు అని చెప్పి ఆయన్ని రప్పించి సమస్త లోకాలకు కూడా శుభలేఖలు అందజేయమన్నాడు. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఇదిగో ఈ శేషాద్రికి పయనమయ్యారు. మరి బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, ఇట్లా ఒకరేంది సకలములైనటువంటి దేవతాగణమంతా కూడా ఇదిగో ఈ శేషాచలం చేరితే మరి ఇంతమందికి అతిథులు విచ్చేస్తే మనం మృష్టాన్న భోజనం అని చెప్పి వివాహంలో ఎలాగైతే భోజనాలు ఏర్పాటు చేస్తామో మరి స్వామివారి కళ్యాణం విశ్వకళ్యాణం కాబట్టి మరి ఇంతమంది అతిథులకి మరి భోజనాలు పంచపక్ష పరమాన్నాలు ఎలా వడ్డించారు అనంటే ఆ కార్యం ఎవరికి అప్పగించారు అని చెప్పి ఆలోచిస్తే అగ్నిదేవుడే అతిథులందరికీ కూడా పరమాన్నాలు వడ్డించి కస్తూరి తాంబూన చందనాదులిచ్చి సత్కరించాడట. మరి వాయుదేవుడు ఏం చేశాడు అనంటే పరిమళ ద్రవ్యాలన్నీ కూడా వెదజల్లుతూ ఉంటే మరి సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి నలుగు పెడితే గంధర్వాంగనలో చామరాలు వీస్తే మరి స్వామివారికి మంగళ స్నానాలు చేయించి కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలతో అలంకరించారట స్వామివారిని. మనం ఈనాడు చూస్తే స్వామివారు మరి ఎంతో వైభోగంతో విరాజిల్లుతుంటారు అని చెప్పి అనుకుంటాం. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించజేయబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. స్వామివారిని సకలములైనటువంటి అదుగో ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతే మరి స్వామి ఎలా ఉన్నాడు అంటే ఆనాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్యములతో కూడా స్వామివారిని అలంకరించారట. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి మాంగళ్య ధారణ నిర్వర్తించబోతున్నారు అతి పవిత్రముగా. మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ. మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనేశ్వరీ. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని
మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా సత్వన్నో అగ్నే భమో భవతే నేతిష్టో అస్యాపచరో వ్యష్ట అవచక్ష్మణో వరణకమృదానో వేహమృడేకముసహవోణయేతి స్వాహా त्वमग्ने अयास्ययासन्मनसाहितः अयासन हव्यमुहि जयानो देहि भेषडक स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्व स्वाहा अदितेन्वमकस्थाः अनुमतेन्वमकस्थाः सरस्वतेन्वमकस्थाः देवजपदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिण्डकर्मणे उपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवेतः प्रसुभा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवणनां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनाकुम्रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृताकुम् अने विश्वाभूतत्वया वयं धाराबुदन्या इव अतिगाहे महित्विषः ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनाकुम्रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ता ममृताकुम् अने विश्वाभूतत्वया वयं धाराबुदन्या इव अतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः हनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवेतः प्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्चकर्मणि सर्वप्रायश्चित्तार्थमतो देवादिषट्मैष्टमहोमं करिष्ये अतितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमेतप्रसवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेपदं समूढमस्य मागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि पस्पशे इंद्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमिवचक्षुणादरग स्वाहा तद्विप्रासो विपन्यमो जाग्रभागं सस्समिन्द्रे विष्णोर्यत्परमं पदक स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्व स्वाहा ओम भूः भूर्भुवस्वरामस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्चकर्मणि औपासनाग्नौ
कर्मसात्पुण्यार्थं बपृष्टादन्त होमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रथमा यदस्य कर्मणोत्तरेण जिंजित्वा अन्योन्यभागरम् अग्निशस्विष्टकृतान् सर्वभक्तस्विष्टकं सदङ्गरात् स्वाहा अग्नये स्विष्टकृते जोतहुताहुतीनां कामानाकं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजोषितेजो मयिधीः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा जिदन्ति सप्तयो नीरामृस्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं जोर्भक्तं पृथिवी भक्तं वोषाधि वनस्पतिकं धर्माप्सरसश्चैव भक्तं अग्निर्जैनं वेदर्जैनं द्योर्जैनं पृथिवी जीर्णं वोषाधि वनस्पतिकं धर्माप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसविस्सं मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधि वनस्पतिकं धर्माप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरपिता महाप्रपितामहाश्चाक्षै यमस्तृप्यन्ताम् अदितेन्वमकुस्थाः अनुमतेन्वमकुस्थाः सरस्वतीन्वमकुस्थाः देवसवेतः प्रासामीः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसदं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा वरिष्ठागह्वरेष्ठोऽग्रं वचो अपापधीं त्वेषं वचो अपापधीं स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं माजीक्वर्धमत्र रमेधामष्टं पृथिव्या दिवो वा विष्णुपतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्ततिमङ्गच्छततो नो वृष्टिमेधय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निवार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तानपूर्जे दधातना महेरणाय चक्षसे योमश्यवतमोरसस्तस्य भार्यते हनः उशतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वधा आपो जनयथा च नः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना यकृदन्तमया देव परिपूर्णं तवस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इत्यस्य परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाजर्घ्याजमनीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः
యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దుర్లించబోతూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. శతమఖమణినీలా చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. మేఘ గంభీరధ్వనితో విగ్రహము నుండి స్వామివారు వాక్కు వినపడిందట. గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారితో పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, ఇది లోక కళ్యాణ ఘడియ అన్నారట. అని స్వామివారు ఒక మాట అన్నారట, నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినైన హృదయములో శాశ్వత స్థానములో నిలిపాను అన్నారట. చూడండి, భక్తురాలు ఎంత విధిగా ప్రార్థన చేస్తే స్వామివారు అదిగో పుష్పమాల కైంకర్యాన్ని కూడా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి ఆ తదుపరి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే చూడండి, మరి గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైంది అండి. ఎందుకంటే గోదాదేవి చరిత్ర అనేటువంటిది పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లింది. అంటే ఆమె భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి ఆ భక్తి పాసురాలన్నీ కూడా దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం. నిత్యార్చన విధానాల్లో భాగంగా చిరస్థాయిగా నిలుస్తూ ఉన్నాయి. అంటే గోదా కళ్యాణము విశ్వ కళ్యాణమై భాసిల్లి అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే పుష్పమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పించి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే మనం ప్రతి సంవత్సరం చూస్తాం గోదా కళ్యాణము అని చెప్పి ధనుర్మాసంలో విశేషంగా డిసెంబర్ నెలలో స్వామివారికి విశేషంగా చేసేటటువంటి గోదా అమ్మవారికి కూడా చేసే గోదా కళ్యాణము అని చెప్పి, అంటే శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగములో కూడా రంగనాథుని సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉంది అనంటే ఆ అమ్మవారి యొక్క ధనుర్మాసములో ఆవికి నిర్వర్తించేటటువంటి ఆ కార్యక్రమాలు కూడా విశేషంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మార్గశిర మాసం అంటారు. భగవద్గీతలో కూడా పరమాత్మ ఒక్కాణించి ఉన్నాడు, మాసములలో నెన్నగా మార్గశిర మాసంబు నేనైతిని ఋతువులందించు చూడా వసంత ఋతుమువై వెలయుచుండు సృష్టి స్థితి లయములకును జగతిలో సర్వేశ్వరుండు నేను విద్యలందెన్నగాను అధ్యాత్మ విద్య నేనై ఉందును తేజంబు గలవారిలో ఉన్నట్టి తేజంబు నేను నిజము బలము గలవారిలోన బలమును నేనై వెలయుచుండు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు. నమో